జిల్లా మరొకసారి దేశభక్తి సందేశంతో మారుమోగింది. సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందే మాతరం తీర సైకిల్ థాన్ 2026 సైకిల్ యాత్ర శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని పవిత్ర క్షేత్రం అరసవెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిక దినకర్ పుండార్కర్ సైకిల్ థాన్ బృందానికి స్వాగతం తెలియజేస్తూ దేశ భద్రతపై అవగాహన పెంపొందిస్తున్న ఈ యాత్రను అభినందించారు. శ్రీకాకుళం సుమారుగా 190 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగి ఉంది. ఈ సైకిల్ థాన్ యాత్ర ప్రధాన లక్ష్యం దేశ భద్రత, తీర ప్రాంతాల రక్షణ, ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించడం అని కలెక్టర్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దేశం చుట్టూ విస్తరించి ఉన్న తీర ప్రాంతాల భద్రతా పరంగా ఎంత కీలకమైనవో, వాటి సంరక్షణలో ప్రతి పౌరుడు ఎంత ముఖ్యమైన పాత్ర ప్రజలకు తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లాకి వందే మాతరం కోస్టల్ ఇది ఒక హోమ్ మినిస్టర్ ద్వారా ఒక కార్యక్రమంలో ఒక 65 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైక్లిస్ట్ రావడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయితే కోచింగ్ వరకు దాదాపు ఒక 3,300 కిలోమీటర్స్, దాదాపు ఒక 25 రోజుల కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది. దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి, ఆల్ ఇండియా ఎంటైర్ ఇండియా యూనిటీ. ఇది కాకుండా మనకి కోస్టల్ సెక్యూరిటీ, సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం, అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదే నోట్ చేసుకొని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టికి వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి పార్వాలో అక్కడికి రావడం, రెండోది ఇక్కడ మన కళింగపట్నంలో నిన్న ఒక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంటే గొండు శంకర్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనికి సొంతంగా డిఐజీ గారు కానీ లేకపోతే మన సిఎస్ఎఫ్ ఎస్పీ గారు కానీ కూడా రావడం, సీనియర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఈ రోజు పొద్దున ఫైనల్ గా మన శ్రీకాకుళం నుంచి నర్సవల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది. సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనలీ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది. శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ ని కూడా ఒక బాగా ట్రీట్ చేస్తూ మన శ్రీకాకుళం 193 కిలోమీటర్ పోస్ట్ లైన్ మనం కూడా అయినా ఎలా బాగా చేయాలి, ఈ సైకిల్ యాత్ర నుంచి మనకి కొన్ని ఐడియాస్ కూడా రావడం జరిగింది.